హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫస్ట్ డిస్క్లైమర్ చూడండి ఫ్రెండ్స్, తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకి ఈరోజు మంచిగా ఒక 2 ఇంపార్టెంట్ న్యూస్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి లాస్ట్ వీక్ మనకి నిఫ్టీ అనేది 150 పాయింట్స్ కరెక్షన్ అనేది అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మనకి స్ట్రైట్ ఫార్వర్డ్గా అంటే ఎంత సపోర్టింగ్ అనేది అంత తీసుకుంటే మనకి వచ్చే రోజుల్లో అంత అగ్రెసివ్గా మంచిగా గ్రోత్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనకి ముఖ్యంగా నెక్స్ట్ వీక్ మనకి 2వ తేదీ మంచిగా ట్రంప్ గారి తారీఫ్లు అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ట్రంప్ గారు ఎప్పుడేం మాట్లాడతాడో ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అంటే ఒకసారి తారీఫ్లు ఏమంటాడు, ఒకసారి మళ్ళీ తారీఫ్లు అంటాడు, ఒకసారి మళ్ళీ తారీఫ్లో అంత ఎక్కువ ఉండమంటాడు, మళ్ళీ 50% తగ్గిస్తాను అంటాడు. రకరకాలుగా చెప్తాడు ఫ్రెండ్స్. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి బేసిక్గా అంటే మనకి అంటే మొన్న ఫ్రైడే రోజు మనకి థర్స్డే నైట్ కొద్దిగా యుఎస్ మార్కెట్ అనేది ఫాల్ అయినా కానీ పెద్ద నిఫ్టీలో మనకి పెద్ద కరెక్షన్ అనేది రాలేదు ఫ్రెండ్స్. అంటే ఫ్రైడే కూడా మనకి యుఎస్ మార్కెట్లో బాగా కరెక్షన్ అనేది రావడం జరిగింది. మనకి మండే వచ్చి హాలిడే కదా ఫ్రెండ్స్, రంజాన్ సందర్భంగా మార్కెట్స్ అనేది హాలిడే. కాబట్టి మనము చూడాలి ఫ్రెండ్స్. మనకి ఆర్బీఐ రేట్ కట్స్ కూడా ఉన్నాయి. మనకి April 9 25 బేసిస్ పాయింట్స్లో ఆర్బీఐ రేట్ కట్స్ అనేది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే ఈ 2 బిగ్ ఈవెంట్స్ మ్యాక్సిమం అంటే కొంచెం ట్యూస్డే రోజు కొద్దిగా ఫాల్ అయినా మళ్ళీ అంటే మన అనలిస్ట్స్ అయితే మన ఇండియన్ మార్కెట్ని బుల్లిష్ సైడే టార్గెట్స్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. మనకి కొన్ని మోనోపలి స్టాక్స్ ఫ్రెండ్స్ బాగా కరెక్ట్ అనేది అవ్వడం జరిగింది. చాలా కరెక్ట్ అయ్యాయి ఫ్రెండ్స్ ఇవి మోనోపలి స్టాక్స్. మనకి ఇవి కరెక్ట్ అవ్వడం అదృష్టంగా భావించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇట్లాంటి అవకాశాలు మనకి అసమానం అనేది రావు ఫ్రెండ్స్. మార్కెట్ అనేది ఇప్పుడు కరెక్ట్ అనేది అవ్వదు, అంటే కరెక్షన్ వస్తుంది ఫ్రెండ్స్, కానీ ఇంత కరెక్షన్ అనేది రాదు ఫ్రెండ్స్. ఇది మనకి ఒక అదృష్టంగా భావించి మనము ఇన్వెస్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైతే కరెక్షన్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటారో వాళ్ళు మార్కెట్ అనేది పికప్ అయినప్పుడు మనకి మంచిగా గ్రోత్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి మంచిగా ఒక 9 మోనోపలి స్టాక్స్ అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి బాగా కరెక్ట్ అనేది అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ సిడిఎస్ఎల్ ఫ్రెండ్స్. సిడిఎస్ఎల్ మనకి ఇది మంచి స్టాక్ ఫ్రెండ్స్. అంటే ఇది స్టాక్ మార్కెట్ ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. బాగా కరెక్ట్ అయి ఉంది. మీరు ఇదంతా ఓన్లీ ఎడ్యుకేషన్ గైడెన్స్ మాత్రమే ఫ్రెండ్స్. మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి మీరు ఓన్ అనాలిసిస్ చేసుకొని దీంట్లో స్టడీ వ్యూస్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రజ్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్, ఇది కూడా ఒక రకంగా మోనోపలియే. నెక్స్ట్ హాల్ ఫ్రెండ్స్, ఇది మోనోపలి స్టాకు, చాలా కరెక్ట్ అయింది ఫ్రెండ్స్. ఇది కూడా మనకి ఐఆర్సిటీసీ, ఇది కూడా మోనోపలి స్టాక్ ఫ్రెండ్స్. ఇది భయంకరంగా కరెక్ట్ అయి ఉంది. మనకి నెక్స్ట్ ఐఈ ఎక్స్పెన్స్, ఇది కూడా మోనోపలి. ఇంకా ఎంసీఎక్స్, క్యాన్స్, ఇవన్నీ మోనోపలి స్టాక్స్ ఫ్రెండ్స్. మనం దీంట్లో ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు. మనకి మంచిగా ఒక బ్రోకరేజ్ అలీస్ బ్లూ ఫ్రెండ్స్. ఇది మనకి 0 ఛార్జెస్ అనేది తీసుకుంటారు. లింక్ మీద క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే 15 నిమిషాల అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో వీళ్ళు మనకి సపోర్ట్ కూడా చేస్తారు, ఇబ్బంది ఏమి ఉండదు. మనకి ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై అనేది చేస్తారు. మనకి బ్రోకరేజ్ ఛార్జ్ కూడా 20 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్కువ ఛార్జెస్ కూడా వీళ్ళు తీసుకోరు. మనకి కొన్ని బ్రోకరేజెస్ ఎక్కువ అనేది తీసుకుంటారు. మనకి తక్కువ బ్రోకరేజ్ తీసుకున్న వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువ ఎందుకు పే చేయాలి ఫ్రెండ్స్, ఒకసారి థింక్ చేయండి. మన లింక్ ద్వారా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని యాక్టివ్గా ట్రేడ్ వేసి మనకు కానీ మీరు కానీ అడ్మిన్ నెంబర్ కానీ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మీకు పర్సనల్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్.
కాబట్టి మనకి మన గ్రూప్ లింక్ ద్వారా మాత్రమే గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఫ్రాడ్స్ అనేది ఎక్కువైపోయాయి. మీరు ఎక్కడ ఒక్క రూపాయి కూడా పే చేయలేదు ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరం కలిసి బాగా సంపాదించుకున్నాం ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.